హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మంజుల. నేను నైట్ వర్షం పడుతుంది మా ఊర్లో, అందుకని నైట్ బజ్జీలు చేసుకున్నాము. ఇంట్లో ఫ్రిడ్జ్లో బజ్జీలు ఎలాగ ఉన్నాయని మా ఆయన మా పిల్లలు బజ్జీలు చేయమంటే బజ్జీలు చేస్తున్నాను. ఇంకా నైట్ సంగటి చేస్తాం కాబట్టి సాంబార్ అయితే ఏమీ లేదు, కూరగాయలు కూడా ఏమీ లేదు. అందుకనే ఇంటి చెట్లో కొన్ని వంకాయలు ఉన్నాయి. వంకాయలు లేతగా ఉన్నాయి. ఒక 5 వంకాయలు ఉన్నాయి. వంకాయలు తీసుకొచ్చి గ్రేవీ చేయాలని కట్ చేసుకున్నాను. ఇంకా వంకాయ గ్రేవీ చేసేదానికైతే అన్నీ రెడీ చేసుకుని స్టార్ట్ చేశాను. పెనం పెట్టి ఆయిల్ వేసి సాసులు, ఆనియన్స్, కరివేపాకు వేసాము. ఇంకా ఆనియన్స్ బాగా మగ్గుతూ ఉన్నాయి. ఆ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసుకుంటాను. టమాటో ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది కాబట్టి టమాటాలు కొన్ని ఎక్కువగానే కట్ చేసుకున్నాను. చూడండి, టమాటాలు వేసాను, మగ్గుతూ ఉన్నాయి. అవి బాగా మగ్గిన తర్వాత వంకాయలు కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న వంకాయలు చాలా బాగుంటుంది, లేతగా కూడా ఉన్నాయి కాబట్టి వంకాయలు వేసాను. వంకాయలు బాగా మగ్గాయి. అవి సన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే మగ్గిపోయినాయి. ఇంకా అందులోకి కొంచెం ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసుకున్నాను. దానికి తెల్లగడ్డలు కచ్చాబిచ్చాగా కొట్టేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది, పేస్ట్లా కాకుండా. ఇలాగైతే బాగా గ్రేవీకి పడుతుంది, చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇట్లే వేసుకుంటాను గ్రేవీకి. అన్నీ మగ్గి ఇలా గ్రేవీ మా ఇంట్లో ఒక పూటకే చేసుకుంటాము. గ్రేవీ చేసుకుంటే మా ఇంట్లో 2 పూటలకి ఇలా రాదు కాబట్టి నైట్కి ఒకే పూటకని చేస్తూ ఉన్నాను. ఇదైతే మాకు సరిపోతుంది 4 మందికి, మా అత్త, మా మామకి, నాకి, మా ఆయనకి, మా పిల్లోలకి. నెక్స్ట్ దీంతో పాటు బజ్జీలు కూడా రెడీ చేసుకున్నాను. శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం సోడా వేసి నానబెట్టుకునేసినాను. నీళ్ళు పోసి బాగా కలుపుకొని ఇంకా గ్రేవీ అయితే దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బజ్జీలు వేసుకుంటా ఉన్నాను. మీలో ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. పిండి అయితే పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఒక మీడియంగా కలుపుకున్నాను. బజ్జీలు అయితే చాలా క్రిస్పీగా వచ్చింది. చూడండి, బాగా వచ్చినాయి బజ్జీలు. ఇంకా ఫైనల్గా అయిపోయింది. లాస్ట్లో ఇంక దించేసుకొని మా మామకి సంగటి, వంకాయ గ్రేవీ, నెక్స్ట్ బజ్జీలు వేసి వాళ్ళకి ఇచ్చేసినాను. నేనైతే బజ్జీలు వేసుకొని తిన్నాను. చాలా క్రిస్పీగా వచ్చింది. నాకు ఇలా వేడిగా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టము, సాంగ్స్ పాడడం అంటే. మీలో ఎంతమందికి సింగింగ్ అంటే ఇష్టమో, సాంగ్స్ పాడడం అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బజ్జీలు అయితే తిన్నాను, చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఇంతకుముందు వీడియోస్లో కామెడీ వీడియోస్ పెట్టినాను, కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మీ ఊర్లో